నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. షిరిడి సాయిబాబా వారి ఉపదేశాలను పరిశీలిస్తే అహంకారాన్ని వదులుకోమని హితోక్తి స్పష్టంగా బోధపడుతుంది. బాబా తన గురువు పాదాల వద్ద అహంకారాన్ని వదులుకున్నాక పరిపూర్ణుడయ్యాడని బాబావారే స్వయంగా చెప్పారు. మనిషికి అహంకారం దీర్ఘశత్రువు. సమతా లక్షణం మచ్చుకైనా కలగనివ్వని చెడుగుణం అహంకారం. ఈ వికారాన్ని వదిలితే చాలు బాబా నిత్యం మనతో ఉంటారు. అందుకు సాక్ష్యంగా గోచరించే దివ్యధామం హుబ్బళ్ళి శ్రీ సాయి సన్నిధానం. నేటి తీర్థయాత్రలో హుబ్బళ్ళి షిరిడీనగర్ సాయిబాబా వారి మందిరాన్ని దర్శించుకుందాం రండి. राम हरे शिरडी साई राम हरे साई हरे राम हरे शिरडी साई राम हरे नयनोत्सवमु नव्यानुभवमु नयनोत्सवमु नव्यानुभवमु साईश्वरुनि शयन वैभवमु మసీదులో ఒక దినము మరు రోజు చావడిలో మసీదులో ఒక దినము మరు రోజు చావడిలో నిదురించుట షిరిడీశుని నిత్య కృత్యము నిదురించుట షిరిడీశుని నిత్య కృత్యము. సాయిబాబా వారి చర్యలన్నీ నీతి బోధకాలే. బాబా తన హావభావాలతో చెప్పాలనుకున్నది భక్తులకు చెప్పేవారని ప్రతీతి. బాబా మితభాషి, మౌనముని. ఒక్కోసారి మౌనం మాటల ద్వారా చెప్పలేని ఎన్నో నిగూఢ అర్థాలను వ్యక్తం చేస్తుంది. మానవత్వం వికసించే హృదయంలో మాత్రమే భగవంతుడు నిత్య తృప్తుడై ఉంటాడు. అహింస, జీవుల పట్ల కారుణ్యం, నిరాడంబరతతో జీవించిన వారే పరమాత్మకు చేరువవుతామని బాబా పదే పదే ప్రకటించారు. ఆయన ప్రబోధాలకు వాడవాడలా వెలిసిన సాయి మందిరాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటిలో ఒకటి కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్ళి షిరిడీ నగరంలోని శ్రీ సాయిబాబా దివ్యధామం. శ్రీ షిరిడీ సాయినాథుడు తనను నమ్మిన భక్తులకు సుఖసౌఖ్యాలను ప్రసాదించి వారి దుఃఖాన్ని మాత్రం స్వీకరించారు. భక్తుల మాయను తొలగించి దివ్యానుభవం సులభంగా అర్థమయ్యేలా చేస్తానని బాబా తన చర్యల ద్వారా ప్రకటించారు. దానికి నిదర్శనంగా అప్పటికీ ఇప్పటికీ సాయినాథుని మహిమాన్విత లీలలకు సాయి మందిరాలే ఆలవాలంగా నిలుస్తున్నాయి. సన్మార్గం చూపే సద్గురువుగా, నమ్మి కొలిచిన వారి పాలిట కల్పతరువుగా, వెన్నంటి కాపాడి నేనున్నానని భరోసా ఇచ్చే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా శ్రీ సాయినాథుడు వ్యక్తమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హుబ్బళ్ళి షిరిడీనగర్ శ్రీ సాయినాథుడి దివ్యధామాన్ని దాదాపు 2 దశాబ్దాల క్రిందట నిర్మించారు. సాయి మందిరం, షిరిడీ దివ్య సన్నిధానాలు ఎక్కడ చూసినా మరాఠా సంప్రదాయం గోపురాల సమన్వితంగా కనిపిస్తాయి. కానీ హుబ్బళ్ళి షిరిడీనగర్లోని సాయినాథుని మందిరం ద్రవిడ సంప్రదాయ శైలిలో చూడచక్కని గోపురాలతో నిర్మితమై ఉంటుంది. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. షిరిడి సాయి దేవా చిదానంద భావా, షిరిడి సాయి దేవా చిదానంద భావా. ప్రధాన మందిరంలో సాయినాథుడు విరాణ్మూర్తిగా ధవళకాంతులతో ప్రకాశిస్తాడు. షిరిడీ మందిరంలోని మూర్తిలాగే హుబ్బళ్ళి సాయినాథుడు గోచరిస్తాడు. భక్తాభీష్టాలను తీర్చే దయామృత సింధువుగా నిర్మల రూపంతో వ్యక్తమవుతాడు. సాయిబాబా తారాపథంలోని తారల కాంతులన్నీ ఏకీకృతంగా, రాశీభూతంగా ఒకే చోట శోభిల్లుతున్నట్టుగా కనిపిస్తారు. ఈ దివ్యధామం 2003లో నిర్మితమయ్యింది. ఈ సాయి మందిరం దేశంలోని అన్ని మందిరాల కంటే కాస్త భిన్నంగా నిర్మితమయ్యింది.
బాబావారి మందిరం దిగువ భాగాన మెట్ల మార్గానికి ఇరువైపులా 2 చిన్న మందిరాలు నెలకొని ఉంటాయి. ఎత్తుగా ఉండే సాయినాథుని మందిరంలోని సాయి సన్నిధానానికి భక్తులు మెట్ల మార్గం ద్వారా చేరుకుంటారు. శ్రీ సాయినాథుడు షిరిడీలో వలె రజత ఛత్రం కింద మకర తోరణం ముందు రజత సింహాసనంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు బాబా దర్శనార్థం వచ్చిన భక్తులతో మందిరం కిటకిటలాడుతుంటుంది. గురువారాలు మాత్రం అభిషేకాలు, హారతుల సమయంలో భక్తుల తాకిడి రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో సత్సంగుల భజనలతో హుబ్బళ్ళి సాయినాథుని మందిరం మార్మ్రోగుతుంది. విందురా వీణుల విందుగా విభుడు చేసిన వింతలు కందురా. విందురా వీణుల విందుగా విభుడు చేసిన వింతలు కందురా. అశేష మహిమలతో అచ్చరు వందించి ఆశ్రితులను ఆదరించు అత్యద్భుత గాథ విందురా వీణుల విందుగా. సాక్షాత్తు షిరిడీలో కొలువైన రీతిలోనే సాయినాథుడు హుబ్బళ్ళి మందిరంలో కూడా భక్తులకు దర్శనమిస్తాడు. భక్త వాత్సల్యమూర్తిగా, వరదాయకుడిగా, ప్రసన్నవదనంతో దయామృతమూర్తిగా కొలువుతీరి ఉంటాడు బాబా. ఆయన తన వద్దకు వచ్చిన వారి మీద కురిపించే ప్రేమ, దయ, కటాక్షం, కరుణ అవ్యాజ్యమైనవి, అద్వితీయమైనవి. మనలో మనవాడిగా ఉంటూనే అందరికీ భగవంతుడిగా గోచరమయ్యే ఒక అద్వితీయ స్వరూపుడు సాయిబాబా. వారి దర్శనం సకల సన్మంగళదాయకం. మానవ జీవితంలో అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారద్రోలిన అద్భుతమూర్తి సాయిబాబా. పరుల పట్ల ద్వేషం, దూషణలు మాని మనిషిలోని మానవత్వపు సంపదకు కారణమైన ప్రేమతత్వమే సాయితత్వం. బాబావారికి తన భక్తుల పట్ల ధనిక, బీద, చిన్న, పెద్ద తారతమ్యాలు ఏనాడూ చూపలేదని సాయి సచ్చరిత్ర స్పష్టంగా చెబుతోంది. సాయిబాబా వారు ఆర్త జనావళి అందరికీ సమాన ప్రేమను పంచారు. మనుషుల పాపాలు తొలగించి జ్ఞానదీపాలు వెలిగించారు. ఆదర్శ జీవనానికి బాటలు వేశారు. జీవిత పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై దైవం మానవ రూపంలో సాయిబాబాగా అవతరించారు. పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం ముప్పేట అలుముకున్న సాయితత్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యమై ప్రసరిస్తూ ఉంటుంది. మనిషి ఎలా బ్రతకాలో స్వయంగా జీవించి చూపారు బాబా. తన అవతార కాలాన్ని మానవాళిని ఉద్ధరించడానికి త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా. అంతటి మహితాత్ముడైన బాబావారు సజీవమూర్తిగా సాక్షాత్కరించాడా అనేంతగా ఇక్కడి మందిరంలోని బాబావారి నిలువెత్తు విగ్రహం గోచరిస్తుంది. సాయినాథుణ్ణి భక్తులు వివిధ లౌకిక వాంఛల నెపంతోనే దర్శిస్తారు. వచ్చిన ప్రతి భక్తుణ్ణి బాబా ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. తన దరికి చేరిన భక్తుడి అవసరాన్ని తీర్చడంలో బాబా ముందుంటారు. ఆయన బోధనలు ఎంత ప్రబోధాత్మకంగా ఉంటాయో అంత స్పష్టంగానూ ఉంటాయి. జీవితంలో చాలా సందర్భాలలో ఎదుటివారి అజ్ఞానాన్ని భరించి ఔదార్యం చూపడం ద్వారా అవ్యక్తమైన ఆనందం కలుగుతుందంటారు బాబా. నెమ్మదిగా ఉండు, జరుగుతున్నదంతా నాటకం అని భావించి ఉదారంగా ఉండడం అలవాటు చేసుకోమంటారు. సహజంగా ఇవన్నీ సాధనతో కానీ సాధ్యం కావు. కానీ సాయినాథుని భక్తులకు ఇట్టే అలవడే ఒక మహత్తర విద్య అని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, షిర్డీ బాబా సాయి బాబా, షిర్డీ బాబా సాయి బాబా, सकलावनी कतडे सत्यशोभा, सकलावनी कतडे सत्यशोभा, नित्य सत्यशोभा, नित्य सत्यशोभा. క్షీరధారల వంటి స్వచ్ఛమైన ధవళకాంతులతో బాబావారు మెరిసిపోతూ ఉంటారు. సాయినాథుని ముఖవర్చస్సులో ఎలాంటి హావభావాలు వ్యక్తం కావు. కేవలం నిర్మలత్వం, ప్రేమ, వాత్సల్యం నిండిన కన్నులతో బాబా మరింత తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు. ఎంతసేపు చూసినా తనివి తీరని బాబావారి రూపలావణ్యం భక్తులను ఆధ్యాత్మిక లోగిలికి తీసుకువెళ్తుంది. నమ్మిన భక్తుల లౌకిక చింతలను బాపి పారమార్థికం వైపు వేలుపట్టి అడుగులు వేయిస్తారు బాబా.
ఇది ఒక్క సద్గురు సాయినాథునికి తప్ప మరో గురువుకు సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అంతటి శరణాగత వత్సలుడికి అభిషేకాలు చేసే దృశ్యం కన్నుల పండుగగా గోచరిస్తుంది. రోజులో 4 మార్లు బాబావారికి ఇచ్చే హారతి ఎన్నో జీవన మార్మికతలను అందిస్తుంది. హుబ్బళ్ళి సాయినాథుడి దివ్య అభిషేకాలను హారతులను తిలకించేందుకు అనంత పాలపుంతల్లో క్షీరసాగర నడుమ కొలువైన సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు వచ్చాడన్నంతగా ఇక్కడ భాస్కరుడు బాబావారికి అభిముఖంగా చక్కగా దర్శనమిస్తాడు. సాయినాథునికి చేసే అభిషేకాలు హారతులు మన కోరికల చిట్టాలోని ఫలసారంలా కాకుండా ఉండాలి. కేవలం భక్తిరసనిష్ట మాత్రమే అభిషేకంలో తొణికిసలాడాలి. బాబావారిపై మనకున్న అపార భక్తి పారమార్థిక చింతన వైపు అడుగులిడేలా ఉండాలి. బాబావారికి చేసే పుణ్యస్నానం నుంచి అభిషేకం వరకు ప్రత్యక్షంగా బాబావారికే చేస్తున్నాననేంత అపురూపంగా ఉండాలి. శ్రద్ధ సబూరి ప్రతి కర్మాచరణలో వ్యక్తమైనప్పుడు బాబా తన భక్తుల అవసరాలను ఇట్టే గుర్తించి తరింపచేస్తారని ప్రతీతి. అల్లా సాయి, యేసు సాయి, ఈశ్వర సాయి, సర్వం సాయి, శ్రీ గురుదత్త స్వరూప సాయి, శ్రీ పండరి విఠలేశ సాయి, సర్వాభీష్ట ప్రదాయక సాయి, సాధు పురుష పరిపాలక సాయి, అల్లా సాయి, యేసు సాయి, ఈశ్వర సాయి, సర్వం సాయి. బాబా భక్తులకు ఉండకూడనిది అహంకారం. ఇది బాబావారి పాదాల చెంతనే వదలాలి. నీటిపై ఎంత ఒత్తిడి తెచ్చినా తన చల్లనైన సహజగుణాన్ని కోల్పోనట్టే ఇహంలో విషయవాంఛలు మనలోని భక్తికి ఆటంకం కలగకుండా జాగ్రత్త పడాలి. వాస్తవానికి బాబాని ఆరాధించే తొలి అంకంలోనే భక్తుడు తన అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డుగోడ తొలగిపోతుందంటారు సాయిబాబా. అప్పుడు మనం ఇద్దరం ఒకటే అవుతాం అంటారు సాయినాథుడు. భక్తుడు తనకు చేసే అభిషేకాల కన్నా తనలోని సద్గుణాలను, హితగుణాలను, సేవాగుణాలను సమాజ హితానికి వెచ్చిస్తారు. వారికి బాబా మరింత దగ్గరవుతారు. యోగ రహస్యములెరిగిన విరాగి అతడు, మతభేదము చూడని మాన్య చరితుడు, అవతారము దాల్చిన అఖిలాండ నాయకుడు, అజ్ఞానము హరించే ప్రజ్ఞాస్వరూపుడు, సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, షిర్డీ బాబా సాయి బాబా. మానవ జీవితంలోని చతుర్విధ పురుషార్థాలను సక్రమ మార్గంలో అవలంబించేలా శక్తినిమ్మని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హారతి ఇవ్వడం ఆచారం. ఆలయంలోని మూలమూర్తిని విద్యుత్ దీపాల వెలుగులో కాక హారతిలో దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. భక్తుడి మనసు చంచలం కాకుండా దైవ సాన్నిధ్యంలో భగవంతుడి దివ్య రూపాన్ని ఆపాదమస్తకం ఏకాగ్రతతో చూసి తరించే అద్వితీయ సన్నివేశం హారతి. దైవానికి హారతి ఇవ్వడం అంటే మనల్ని మనం సమర్పించుకోవటం ఇందులోని అంతరార్థం. దైవాన్ని ఎలా దర్శించినా ఫలితం సిద్ధిస్తుంది. కానీ జ్ఞానమనే కాంతిలో చేసిన దర్శనం మాత్రమే మంగళప్రదమై వర్ధిల్లుతుంది. కాబట్టి హారతిని మంగళహారతి అని కూడా అంటారు. షిరిడీ సంప్రదాయానుసారం రోజుకు 4 మార్లు సాయికి అందించే హారతులు ధార్మిక జీవన జ్యోతులుగా దార్శనికంగా దారి చూపిస్తాయి. శ్రీ సాయినాథుడికి పల్లకీ సేవలు సైతం భక్తుల ప్రగాఢ విశ్వాసాలకు తార్కాణంగా సంబరంగా నిర్వహిస్తారు. పరమానందమున సాయి పదాల వ్రాలి, పుత్రభిక్ష పెట్టితివని పొగడె కలల తేలి, పయనమైన పితలేకు బాబావో సంగెను, పయనమైన పితలేకు బాబావో సంగెను, ముందు కథను గురుతు చేయ 3 రూపాయలను విందురా వీణుల విందుగా. ఈ హుబ్బళ్ళి సాయి మందిరంలో షిరిడీ సంప్రదాయానుసారమే ద్వారకామాయిని నిర్మించారు. దీనిలో ధునిని ఏర్పాటు చేశారు. నిత్యాగ్నిహోత్రంగా ప్రజ్వలించే ధుని భక్తుల పాపాలను దహించి వేస్తుంది. అందుకే భక్తులు చాలామంది తమతో తెచ్చిన నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు ధునిలో వేసి పాప పరిహారం చేసుకుంటారు. ఈ ద్వారకామాయిలో ఒకవైపు ఆకర్షణీయమైన బాబావారి నిలువెత్తు చిత్రువు అద్వితీయంగా దర్శనమిస్తుంది. ఇదే మందిర ప్రాంగణంలో షిరిడీలో సాయినాథుడు స్వహస్తాలతో పెంచుకున్న లెండీవనానికి ప్రతీకగా ఇక్కడ కూడా లెండీవనం ప్రకృతి రమణీయతకు దర్పణం పడుతుంది.
కర్ణాటకలోని హుబ్బళ్ళి షిరిడీనగర్లో నెలకొన్న శ్రీ సాయినాథుని దివ్య సన్నిధానంలో ప్రతి ఏటా గురు పౌర్ణమి, సమాధి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. అలాగే దత్త జయంతి, గణపతి నవరాత్రోత్సవాలు, షష్ఠి మహోత్సవం ఘనంగా జరుగుతాయి. సాయి హరే రామ హరే సాయి కృష్ణ హరే హరే సాయి హరే రామ హరే సాయి కృష్ణ హరే హరే. మసీదులో వసించే మహాపురుషుడు, మసీదులో వసించే మహాపురుషుడు, చావడిలో పవళించగ సాగుచుండగా ముందు పూల రథం వెను వెంట తులసి వనం, ముందు పూల రథం వెను వెంట తులసి వనం, శ్యామ కర్ణమను అశ్వము సముఖములో నడువగా. సాయి హరే రామ హరే షిరిడి సాయి రామ. హుబ్బళ్ళి సాయినాథుని దివ్య సన్నిధానం స్వాగత తోరణానికి ఒకవైపు సంజీవరాయ హనుమాన్ మందిరం నెలకొని ఉంది. రుద్రాంశ సంభూతుడిగా, రామకార్య నిర్వర్తిగా భువికి విచ్చేసిన శక్తి సమన్వితుడు హనుమంతుడు. నమ్మి కొలిచే భక్తులను కాచి కాపాడే సంజీవరాయుడిగా ఆవిర్భవించాడు. రామకథ సుధాచరితంలో లక్ష్మణుడిని సంజీవినితో రక్షించి సంజీవరాయుడిగా అవతరించాడు. శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన రామయ్య తండ్రికి సోదర వాత్సల్యాన్ని శాశ్వతంగా నిలిపాడు. లోకాలు కాచే రాముడి ఆర్తిని బాపిన సంజీవరాయుడి ఇక్కడ సాయి మందిరములో కొలువై భక్తులను నిత్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. హుబ్బళ్ళి షిరిడీనగర్ సాయి మందిరంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న మెట్ల మార్గానికి ఒకవైపు అంజనీపుత్రుడు సంజీవప్పగా, సంజీవరాయుడుగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. కృష్ణవర్ణ ప్రతిమాకృతిలో సంజీవని పర్వతాన్ని తెస్తున్న రూపంలో స్వామి మనోహరంగా దర్శనమిస్తాడు. మంత్రాకృతి దాల్చిన దివ్యమంగళ స్వరూపుడు సంజీవరాయుడని మంత్రశాస్త్రం చెబుతుంది. అంతటి విశిష్టమైన సంజీవరాయుణ్ణి కొలిచిన భక్తులకు ఆయురారోగ్యాలతో పాటు సిద్ధి, బుద్ధి, బలం, యశస్సు, ధైర్యస్థైర్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. మన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విస్తృతమైన స్థాయిలో ప్రభావితం చేసిన కృతయుగం నాటి దివ్య అవతారం దత్తావతారం. ఇటు దేవతలకు అటు మానవాళికి జ్ఞానబోధను చేసి అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన గురు పరంపరలో తొలి గురువు శ్రీ దత్తాత్రేయుడు. కేవలం దర్శన మాత్రం చేతనే జ్ఞానామృతాన్ని అందించే అపూర్వ దైవం గురువు దత్తాత్రేయుడు. ఈ హుబ్బళ్ళి షిరిడీనగర్ సాయి మందిరంలో దత్తాత్రేయుడితో పాటు సకల గణాలకు అధిపతి అయిన గణపతి, జంట నాగుల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. అనంత శక్తి ఒకరిలోనే ఐక్యమై త్రిగుణాత్మక స్వరూపాన్ని ధరించిన మహా తేజస్సు దత్తాత్రేయుడు. ద్వాదశాదిత్య తేజో సమానుడై ప్రకాశించే దత్తుడికి అవతార పరిసమాప్తి లేదని శాస్త్రాది గ్రంథాలు సైతం చెబుతున్నాయి. స్మరణ మాత్రం చేత భక్తుల పాపాలను పటాపంచలు చేయగల శక్తి ప్రదాయకుడు దత్తుడు. అందుకే దత్తస్వామిని స్మర్తృగామిగా కీర్తిస్తారు. 7 మార్లు స్మరించినంత మాత్రానే అనుగ్రహించే దైవం దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు మార్గశిర శుక్ల చతుర్దశి రోజున జన్మించినప్పటికీ మార్గశిర పౌర్ణమి రోజున ఆయన జయంతిని జరుపుకోవడం దత్త సంప్రదాయంగా వస్తోంది. మందిరానికి అభిముఖంగా సుబ్రహ్మణ్య స్వామి జంటనాగుల ప్రతిమ గోచరిస్తుంది. భక్తులు కృష్ణవర్ణ శిల్పాకృతిలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇడా, పింగళ అనే నాడులు వెన్నెముక ద్వారా కుడి ఎడమల మూలాధారం నుండి సహస్రారం వరకు ఈ షట్చక్రం ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక సాధన ద్వారా మూలాధారం నుండి కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చడంగా అభివర్ణించింది. తంత్రశాస్త్రం 2 నాడులు జంటగా ఉంటాయి కనుక సుబ్రహ్మణ్యం, కుమారస్వామి మొదలైన నామాలతో అభివర్ణించింది. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యః సురాసురైః సర్వ విఘ్నిచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః అంటుంది శాస్త్రం. మానవాళి చేసే ప్రతి కార్యంలోనూ విజయం దక్కాలంటే గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయాల్సిందే. అందుకే దేవతలు సైతం తొలి పూజలు గణపతికే చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గణనాథుడు హుబ్బళ్ళి షిరిడీనగర్ సాయి మందిరంలో పాలరాతి మూర్తిగా కొలువై భక్తుల అభీష్టాలను ఈడేరుస్తున్నాడు. సకల విఘ్నాలను తొలగించి శుభాలను పంచుతున్నాడు. సాయినాథుణ్ణి దర్శించుకున్న భక్తులు గణనాథుణ్ణి కూడా దర్శించుకుంటారు. సాయిబాబాకు ప్రాపంచిక కోరికలు లేవు. నిత్యం సతమతమవుతున్న మానవత్వ పరిరక్షణే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇతరుల మేలు కోసమే జీవించారు. అన్ని మతాల వారు తమ తమ ఇష్టదైవాల్ని ఈయనలోనే చూడగలిగారు. అందుకే ప్రతి వారికి బాబా తనవారిలాగే దర్శనమిచ్చారు. అంతటి విశిష్టమైన సాయినాథుని మందిరాన్ని అచ్చం షిరిడీ మందిరాన్ని పోలిన విధంగా హుబ్బళ్ళిలో నిర్మించారు. ఆ సాయి దివ్య సన్నిధానాన్ని చేరుకునే మార్గాన్ని ఇప్పుడు చూద్దాం.
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి భక్తులు ముందుగా బెంగళూరు చేరుకోవాలి. అక్కడి నుండి తుముకూరు, చిత్రదుర్గం మీదుగా హుబ్బళ్ళికి చేరుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుండి హుబ్బళ్ళి 518 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో మహబూబ్ నగర్, రాయచూరు, సింధనూరు, గదగ్ల మీదుగా హుబ్బళ్ళి శ్రీ షిరిడీ సాయినాథుని దివ్య సన్నిధానానికి చేరుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నుండి హుబ్బళ్ళి 780 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి నరసరావుపేట, గిద్దలూరు, యాగంటి, కొప్పల్, గదగ్ల మీదుగా హుబ్బళ్ళి శ్రీ సాయినాథుని దివ్య సన్నిధానానికి చేరుకోవచ్చు. మందిర దర్శన వేళలు మానవాళి ఎల్లప్పుడూ ఆత్మానందభరితంగా జీవించడంలో పరమార్థాన్ని ప్రబోధించారు బాబా. నేను, నాది అనే భ్రమల నుండి జీవుడు బయటపడగలిగితే చాలు, చిదానంద స్వరూపుడి సమాంతర స్థాయికి జీవుడు చేరుకుంటాడని బాబా ప్రకటించారు. అంతటి దివ్య ప్రబోధాత్మకుడు సద్గురువైన బాబాను నమ్మి కొలిచిన భక్తులకు ఆత్మబంధువుగా దర్శనమిచ్చే హుబ్బళ్ళి శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని దర్శించుకున్నాం కదా. సాయినాథుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ముందుగా ముక్కంటికి మొక్కులిడియా పైన సాయిసుని అర్చించి సంతసించెను. ముందుగా ముక్కంటికి మొక్కులిడియా పైన సాయిసుని అర్చించి సంతసించెను. ఆదర్శ భక్తునిగా అవనిలో జీవించి, ఆదర్శ భక్తునిగా అవనిలో జీవించి, సాయి సన్నిధిలో తనువు చాలించెను. సాయి సన్నిధిలో తనువు చాలించెను. జన్మ సార్థకము చేసుకొనెను. సాయి శంభో సాయి శంభో జయ జయ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో జయ జయ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో శివ శివ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో శివ శివ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో జయ జయ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో జయ జయ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో శివ శివ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో శివ శివ సాయి శంభో. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.